myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. So ఈ వీడియోలో మనము గేల్ రిక్రూట్మెంట్ ఒకటి వచ్చింది, దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇది నాన్ గేల్ వాజ్ గివెన్ నోటిఫికేషన్. దిస్ వాజ్ రిక్రూట్మెంట్ నాట్ రిక్వైర్డ్ ఎనీ గేట్ ర్యాంక్ అవసరం లేకుండా, గేట్ ర్యాంక్ రిక్వైర్మెంట్ లేకుండా నోటిఫికేషన్ తెచ్చింది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ యూస్ టు టెల్ ఇన్ వీడియోస్ దాట్ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయం చెప్తాం, రైట్? సో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఇలాంటి నోటిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం దీంట్లో వెళ్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇంటు ద వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరీవన్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ social media platforms Space Engineering Academy, starting with YouTube, WhatsApp, Telegram and Instagram. Okay, so we are very happy for reaching out almost 60% of the new viewers. Anyway, as you are very new to the channel, okay, I'm requesting you to subscribe it, thereby you're not going to miss any single video on a time basis, because application dates ganivandi, closing dates ganivandi on a time basis untayi kabatti subscribe chesukondandi. Definitely you're not going to miss any information from our side. Okay, you all know this platform is always trying to give you all the information for the graduate students, even diploma students also, the opportunities and what are the possibility of applications also, right? So this was GAIL. We all know GAIL is one of the prestigious Maharatna company, which is a national gas company in India. So it was inviting the applications for the following posts here. Okay, you can see there are a number of posts here. Let me go through one by one. So some are non-technical posts also there. So దాని గురించి కూడా మాట్లాడదాం anyway. So the technical point of I want to discuss first of all. సీనియర్ ఇంజనీర్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సీనియర్ ఇంజనీర్ పోస్ట్కి E2 గ్రేడ్ కింద మనకు టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి, దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ కానీ బ్రాంచెస్ కానీ ఏం అప్లై చేయాలి డీటెయిల్గా మాట్లాడదాం. దానికన్నా ముందు ఒకసారి చూస్తున్నాం కాబట్టి ఎన్ని పోస్టులు ఉన్న విషయాన్ని మాట్లాడుకుంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్? సీనియర్ ఇంజనీర్ బాయిలర్ ఆపరేషన్స్లో 3 పోస్టులు ఉన్నాయి. సీనియర్ ఇంజనీర్ మెకానికల్ డిపార్ట్మెంట్లో 30, సీనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో 6, ఇన్స్ట్రుమెంటేషన్లో 1, కెమికల్లో 36. ఇవన్నీ కూడా సీనియర్ ఇంజనీర్ పోస్టులు. అట్లాగే గెల్టెల్లో TNTM డిపార్ట్మెంట్లో 5, సీనియర్ ఆఫీసర్ ఫైర్ అండ్ సేఫ్టీలో 20, ఓకే, సీనియర్ ఆఫీసర్ CNPలో 22, సీనియర్ ఇంజనీర్ మళ్ళీ 11 సివిల్లో, మార్కెటింగ్ ఇచ్చాడు 22. మార్కెటింగ్ అయితే ఇంజనీరింగ్ వాళ్ళే కాదు, MBA కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి MBA కూడా చేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, బెటర్ టు దట్. ఓకే, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏందని మాట్లాడతాను, నో వరీస్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఓకే, సీనియర్ ఆఫీసర్ ఫైనాన్స్ అకౌంట్స్ 36, సీనియర్ ఆఫీసర్ హ్యూమన్ HRలో 23, సీనియర్ ఆఫీసర్ లాలో 2, సీనియర్ ఆఫీసర్ మెడికల్ సర్వీసెస్లో 1, ఇట్లా మీరు చూడొచ్చు. సీనియర్ ఆఫీసర్ కార్పొరేట్ కమ్యూనికేషన్లో 4, ఆఫీసర్ ల్యాబొరేటరీ 16, సెక్యూరిటీస్ 4, అఫీషియల్ లాంగ్వేజ్ 13, ఓవరాల్లీ 261 పోస్టులకైతే రిక్రూట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఏం చేసి ఉండాలనే విషయాన్ని ఇండివిజువల్ కాలమ్స్లో ఇవ్వడానికి ట్రై చేశారు వాళ్ళు. లెట్ మీ ఎలాబరేట్ దిస్. ఓకే, సీనియర్ ఇంజనీర్ రిన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో కనుక మీరు అప్లై చేయాలనుకుంటే, సో మీరు ఖచ్చితంగా ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, పవర్ ఎలక్ట్రిక్ కానీ, పవర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇట్లా ఈ బ్రాంచ్లలో ఈవెన్ మెకానికల్, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్, ఇలాంటి దాంట్లో 65% మార్క్స్ కనుక నీకుంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ సీనియర్ ఇంజనీర్ రిన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్. సో ఇది గ్రేడ్ 2 పోస్ట్. ఇది మన పే స్కేల్ కూడా మీరు చూడవచ్చు, 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది. 28 ఇయర్స్ లోపు ఎటువంటి టెన్షన్ పడకుండా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ 28 దాటినా రిలాక్సేషన్స్ ఉన్నాయి, దాన్ని నేను లాస్ట్లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అయితే దే నీడ్ ఎ మినిమమ్ ఆఫ్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద లైన్ ఎక్స్పీరియన్స్, ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ గెట్ ETMT ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ or a green hydrogen in the state, central government, institution undertaking or a large private sectors అని అడుగుతున్నాడు. అంటే 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి, 1 year ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నాడు, రైట్? సో నెక్స్ట్ సీనియర్ ఇంజనీర్ బాయిలర్ ఆపరేషన్లో సేమ్ పే స్కేల్, సేమ్ ఏజ్, డిగ్రీ అయితే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఉండాలి. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ సీనియర్ ఇంజనీర్ మెకానికల్ డిపార్ట్మెంట్లో సేమ్ గ్రేడ్, సేమ్ పే స్కేల్, సేమ్ ఏజ్ లిమిట్. ఇందులో అయితే యూనిట్ టు కంప్లీట్ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా, దట్ మీన్స్ బీటెక్ ఆర్ BE ఆర్ BSc, మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో చేయాలి. 65% మార్క్స్ రిక్వైర్మెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ కూడా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో కమింగ్ టు ద సీనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ E2 గ్రేడ్లో ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి పాసిబిలిటీ అయితే ఉంది. ఎలక్ట్రికల్ అండ్ పవర్ డిపార్ట్మెంట్ చేసిన అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన బ్రాంచెస్, ఇఫ్ యూర్ డన్ విత్ ద 65%, దెన్ యూ కెన్ అప్లై హియర్ ఆల్సో. Almost every post is required 1 year of experience here. Don't worry, I will elaborate 1 year experience అనేది దేని గురించి కంక్లూడ్ చేస్తుంది, దాని గురించి చెప్తాను. అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఈ 1 year ఎక్స్పీరియన్స్ని వాళ్ళ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఏ టైం ఉందో దాన్ని 1 year కన్సిడర్ చేస్తామనే పాయింట్ వాళ్ళు ఇచ్చారు, దాని గురించి చెప్తాను, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
సీనియర్ ఇంజనీర్ ఇన్స్ట్రుమెంటేషన్ సేమ్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ లైక్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్లో కానీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇవన్నీ చేసిన 65% మార్క్స్ ఉండాలి. సీనియర్ ఇంజనీర్ కెమికల్ ఉంటే ఇంకా కెమికల్ అది కూడా ఆల్మోస్ట్ మనకి 65% ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆస్కింగ్ 1 year ఎక్స్పీరియన్స్. ఓకే, సీనియర్ ఆఫీసర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇందులో అంతకన్నా ముందు టీసీ అండ్ టీఎంలో విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ట్రిపుల్ ఈ వాళ్ళకు కూడా 65% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్. ఫైర్ అండ్ సేఫ్టీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఫైర్ సేఫ్టీలో ఉన్న వాళ్ళకి సీనియర్ ఆఫీసర్ సిఎన్పి అయితే ఇంజనీరింగ్ కెమికల్, మెకానికల్, ప్రొడక్షన్ ఉన్న వాళ్ళు సిఎన్పి అప్లై చేసుకోవచ్చు. సివిల్ డిగ్రీ ఉన్న వాళ్ళు కంప్లీట్గా సివిల్కి సంబంధించిన ఇంజనీర్ అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఇంకా మార్కెటింగ్ అయితే ఖచ్చితంగా 2 years ఆఫ్ ఎంబీఏ ఉండాలి ఖచ్చితంగా, దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిగ్రీ ప్లస్ ఎంబీఏ. ఓకే, సీనియర్ ఆఫీసర్ ఎఫ్ఎండే అయితే సిఏ కానీ ఎంసీఏ కానీ సిఏ చేసిన వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయండి, ఇది వాళ్ళకి సంబంధించింది. ఓకే రైట్. ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇక్కడ మన సీనియర్ ఆఫీసర్ హెచ్ఆర్ కూడా వచ్చింది, ఇది కూడా ఎంబీఏతో అడుగుతున్నా, 2 years ఎంబీఏ తోటి. సీనియర్ ఆఫీసర్ లా, గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60%, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లాలో ఉండాలి. సో ఇట్లా రిక్రూట్మెంట్ అయితే మనకు అడగడం జరుగుతుంది, ల్యాబొరేటరీకి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఇక్కడ కొన్ని విషయాలు వాళ్ళు పర్టికులర్ చెప్తున్నారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కొన్ని ఇచ్చారు. ఇక్కడ బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ ఏజ్ చేసిన కన్సిడర్ చేస్తారు. 5 years ఇంటిగ్రేట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అది కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఫర్దర్గా వెళ్తే this is the point. The period of apprenticeship training as per the Apprenticeship Act 1961 of the candidates in the relevant industry of the state, central government, department, organizations, undertaking or large private sector organizations, institutions, companies of the repute of the prescribed against the post will be considered as experience against the requisite post. అంటే మెకానికల్ వాళ్ళు మెకానికల్ అప్రెంటిషిప్ చేస్తుంటే, ఈ సివిల్ వాళ్ళు సివిల్కి సంబంధించిన అప్రెంటిషిప్ చేస్తుంటే, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ అప్రెంటిషిప్ చేస్తుంటే దాన్ని దే విల్ కన్సిడర్ యాజ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. దేన్ని? అప్రెంటిషిప్ ఒకళ్ళు చేసి ఉండుంటే కనుక మీరు 1 year అప్రెంటిషిప్ చాలా ఇండస్ట్రీస్ మనకి ఇస్తూ ఉంటాయి. నేను కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చెప్పడం జరిగింది, అప్రెంటిషిప్ ఇస్తున్నాయి. రీసెంట్గా మనకి ఐఓసిఎల్ కానివ్వండి, ఓకే మనకు హెచ్ఏఎల్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉన్నాయి. అలాంటిది కనుక మీరు చేసుంటే దాన్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకుంటారంట. కన్సిడర్ చేసుకొని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకొని మీ అప్లికేషన్ని వ్యాలిడ్ కన్సిడర్ చేస్తారంట. అయితే దీంట్లో లాస్ట్లో పాయింట్ చెప్పారు, ఇండస్ట్రియల్ వొకేషనల్ ఆర్టికల్షిప్ ట్రైనింగ్ అండర్ గోస్ పార్ట్ ఆఫ్ కోర్స్. అంటే మీరు కాలేజీలో ఉన్నప్పుడు చేసే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే ఆర్టికల్షిప్ కానివ్వండి, వొకేషనల్ చేసేది మాత్రం కన్సిడర్ చేయడు. అప్రెంటిషిప్ కంపెనీకి వెళ్ళి ఏదైతే చేస్తారో అది కన్సిడర్ చేస్తామనే విషయాన్ని అయితే వీళ్ళు చెప్తున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ రీసెంట్లీ పాస్డ్ స్టూడెంట్ కానీ ఎవరైనా అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి యూఆర్ వెరీ గుడ్ న్యూస్, అది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. రిలాక్సేషన్ ఇన్ ద మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మనం ఇంత మాట్లాడినాం కదా, 65, 60 ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ 65%. దాంట్లో ఏమైనా రిలాక్సేషన్ ఉందంటే ఉంది. 5% రిలాక్సేషన్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకు ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి అగెన్స్ట్గా జాబ్స్ ఉంటాయి కదా, దాని కేటగిరీకి వర్తిస్తే తప్పిస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి వర్తించమని విషయం చెప్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ అయితే 10, పీడబ్ల్యూడీ బిలాంగ్స్ టు ఓబీసీ అయితే 13, పీడబ్ల్యూ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అయితే 15 years రిలాక్సేషన్ అయితే ఉంది, అది మనం చూడొచ్చు. ఇక పే స్కేల్ విషయానికి వస్తే ఇంత మాట్లాడి నేను బేసిక్ పే 60,000 తోటి E2 ఇంజనీర్ 2 లెవెల్ గ్రేడ్ తోటి వాళ్ళకి ఇస్తారు. బేసిక్ పే 50,000 తోటి ఇంజనీర్ 1 E1 గ్రేడ్ వాళ్ళకి 50,000 బేసిక్ పే అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఫర్దర్గా వెళ్దాం ఒకసారి మనం. ఇంకా ప్లేస్మెంట్ ఎక్కడైనా ఇవ్వచ్చు, గేల్ సంబంధించిన ఎక్కడైనా ఆఫీస్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, లైక్ యూనిట్ కానీ, ప్లాంట్ కానీ, ప్రాజెక్ట్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు గురించి కనుక మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆర్ దే నో నీడ్ టు పే ఎనీ ఫీ ఆర్ అప్లికేషన్ ఫీజు, దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫీ. మరి ఎవరు పే చేయాలి? మిగిలిన వాళ్ళు 200 రూపీస్ మాత్రం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో పే చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ అయితే లేదు. క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నో వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, gailonline.com అనే వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ మాత్రమే అప్లికేషన్ ఫీ కానీ అన్ని పే చేసుకోవాలి. డిసెంబర్ 11 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ దిస్ పోస్ట్ ఇయర్. ఓకే, ఇంకొద్ది ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ గురించి వెళ్దాం. ఇక్కడ అదే ఎంప్లాయ్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా ఇది ఈ మొత్తం డీటెయిల్స్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, క్వరీస్ ఉన్నా కానీ మీరు ఇక్కడ మెయిల్ ఐడికి కాల్ చేయొచ్చని చెప్తున్నారు. రాసుకొని కావాలంటే career@gail.co.in
ఓన్లీ విత్ సబ్జెక్ట్ లైన్ క్వరీ, మీ క్వరీ ఏదైనా ఈ సబ్జెక్ట్ లైన్ పెట్టేసి మీ క్వరీ అడగండి, వాళ్ళు మీకు డెఫినెట్గా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు వాళ్ళ అప్రెంటిషిప్ ఉండి మళ్ళీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయండి, మీకున్న అప్రెంటిషిప్ సర్టిఫికేట్ని వాళ్ళకి పంపించండి, వాళ్ళు చెప్తారు, రిప్లై ఇస్తారు, దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు కూడా. కాబట్టి నోట్ చేసుకోండి, ప్రాపర్గా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇంకా అప్లై చేసిన దాంట్లో క్యాండిడేట్స్ ఫుల్ఫిలింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా will only be considered for the further selection process. జనరల్గా అయితే గ్రూప్ డిస్కషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుందంటే ఇక్కడ. సో దానికి వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటే అప్లై చేసిన దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్గా అనిపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి మీకు త్రూ మెయిల్ ద్వారా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఆ జీడీ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది, ఆ విషయాన్ని అయితే వీళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నారు. దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మార్క్స్ టు బీ సెక్యూర్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఎట్లా ఉంది అంటే ఫిక్స్డ్ at 60%, అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. ఈ 3 కేటగిరీ వాళ్ళకి 60% స్కోర్ రావాలి. ఆ కండక్ట్ చేయాలి, 100 మార్క్స్ కండక్ట్ చేస్తే మినిమం 60% రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 55% వచ్చినా కానీ వాళ్ళకి కన్సిడర్ చేస్తారన్న విషయాన్ని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకే, కొన్ని ఫిజికల్ టెస్ట్ సంబంధించినవి ఉన్నాయి, అది మీరు డిఫరెంట్ వేరే. ఓకే, ఫిజికల్ టెస్ట్ అవసరం ఉన్న పోస్టులు ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సీనియర్ ఆఫీసర్, ఎఫ్ఎండ్ఎస్ కానీ ఇలాంటి వీటిలో ఉన్నాయి, మన అందరికైతే లేవు ఆ విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇండియన్ నేషన్స్ అప్లై చేసుకోవచ్చు, మన అందరికీ తెలిసిన విషయం ఇది. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మీకు ఏమన్నా క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ ఉంటే చూసుకోవాలి మీరు. ఓకే, అది మీరు ఒకసారి జాగ్రత్తగా మెన్షన్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మీరు జస్ట్ టైప్ చేసే ఛానల్లో ఈ పీడిఎఫ్ మీకు దొరుకుతుంది. దాంట్లో నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా ఇంకా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇలా చూసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ మెయిల్ ఐడి ఉంది, అది కూడా నోట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో కమింగ్ టు ది ఇంపార్టెంట్ డేట్స్, 12th నవంబర్కి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. December 11th వరకు అయితే ఉంది, ఈవినింగ్ 6 వరకు లాస్ట్ డేట్ ఫర్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్. సో దయచేసి అంతవరకు అయితే వెయిట్ చేయకండి. దిస్ ఇస్ నాన్ గేట్ రిక్వైర్మెంట్, అంటే గేట్ అవసరం లేదు, వితౌట్ గేట్ ఇదైతే ఇవ్వడం జరిగింది. సో ఎనీవే అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ట్రై టు డూ ద అప్రెంటిషిప్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ పర్సూ చేస్తుంటే మాత్రం ఎక్కువ మీకు అవకాశం ఉంటే మాత్రం అప్రెంటిషిప్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా ఏదో ఒక మీ రెజ్యూమ్లో యాడ్ ఆన్ అవుతుంది. ఇలాంటి గేట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంపెనీ. సో ఇంజనీర్ 2 కానీ ఇంజనీర్ 1 గ్రేడ్ కానీ ఇట్స్ నాట్ ఈజీ టు సే దట్. ఓకే, సో ఇట్లా ఉంది మన దగ్గర. గేటే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా మనం బ్యాచెస్ నడుస్తున్నాయి. వాల్మీకి ఇంజనీరింగ్ బ్యాచ్ మన దగ్గర నడుస్తుంది. మీ అకాడమిక్ డిస్టర్బెన్స్ లేకుండా కాలేజ్ పర్సూ చేసే వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా ఈవినింగ్ బ్యాచెస్, ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సండే పబ్లిక్ హాలిడేస్లలో క్లాసులు ఉంటాయి. కంప్లీట్ గేట్ కోచింగ్తో పాటు గవర్నమెంట్ జాబ్స్ కూడా క్రాక్ చేసే విధంగా గేట్ సపరేట్ బ్యాచ్గా, గవర్నమెంట్ జాబ్ సపరేట్ బ్యాచ్గా, దానికి సపరేట్గా గేట్ బ్యాచ్ సపరేట్గా, గవర్నమెంట్ జాబ్ సపరేట్గా జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, దీంట్లో ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్తో పాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దీని టైమింగ్స్ విషయానికి వస్తే 9 to 1లో క్లాస్ ప్లస్ లాస్ట్ 30 minutes రివిజన్ ప్లస్ క్లాస్ షార్ట్ నోట్స్ రాపిస్తారు. 2 to 6 వరకు క్లాస్ ఉంటుంది. ఇందులో లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్విక్ రివిజన్ ప్లస్ షార్ట్ నోట్స్ రాసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ డే మనకి ఈవినింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఆఫ్లైన్లో రావాలనుకునే వాళ్ళకి. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ అయితే నాట్ ఓన్లీ వీకెండ్, డైలీ బేసిస్లో కూడా మన దగ్గర క్లాసెస్ నడుస్తున్నాయి. ఫుల్ డే క్లాస్ ఉంటుంది ఈ విధంగా. సో ఒకవేళ డే వైజ్గా రాలేని వాళ్ళు అంటే మాత్రం వీకెండ్ ప్లాన్ చేసుకోండి. డే వైజ్గా రావాలనుకుంటే మాత్రం ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది, ఆ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్గా వెళ్తే గేట్ సంబంధించిన ఫీజెస్ చూస్తే గేట్ 1 year కోర్స్ మీకు ఓన్లీ 6,900కే వస్తుంది, 1 year వ్యాలిడిటీ తోటి. అంటే గేట్ ఎగ్జామ్ రాసేంత వరకు, అంటే ఐ మీన్ బై సే 2026లో రాసే వాళ్ళకి 6,900కి వస్తుంది. 2027లో రాద్దాం అనుకునే వాళ్ళకి మీకు ఓన్లీ 10,000కే రావడం అయితే జరుగుతుంది. అంతవరకు మీకు కోర్స్ అనేది వ్యాలిడిటీగా ఉంటుంది. మోర్ దెన్ 1 year, మోర్ దెన్ 2 years కూడా మీకు వ్యాలిడిటీ వస్తుంది. ఆఫ్ 36,000 ఫీజు ఉంది గేట్ బ్యాచెస్కి. 50% కన్సెషన్ తోటి ఫ్లాట్ ఇంట్రడక్టరీ, అంటే ఏదైతే మనం స్పేస్ ద్వారా ఇస్తున్నామో ఇంట్రడక్టరీ బోనస్ కింద 50% కన్సెషన్ మీద రావడం జరుగుతుంది. సో ఇంకా ఏఏడబ్ల్యూ, ట్రిపుల్ ఈ, సివిల్ అండ్ ఈసీ వాళ్ళకి సంబంధించిన 3 బ్రాంచ్లు మన దగ్గర క్లాసెస్ నడుస్తున్నాయి. కాబట్టి ఆన్లైన్ అయితే 6 months కోర్స్తో వస్తుంది మీకు. 8,900కి 1 year కోర్స్ మొత్తం కూడా వస్తుంది. ఆఫ్లైన్ 36,000 మనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఫీజు నడుస్తుంది ఆఫ్లైన్ది. ఎవ్రీ డే ఫుల్ డే బ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి. దీంట్లో ఫ్లాట్ డిస్కౌంట్స్, అట్రాక్టివ్, నెగ్లిజిబుల్, కన్సిడరబుల్ ఫీ కన్సెషన్ కూడా మీకు ఇస్తారు. మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 9848485698. ఒకవేళ మీరు ఆన్లైన్లో క్లాస్ ఉందాం అనుకుంటే మాత్రం యూ నీడ్ టు డౌన్లోడ్ అవర్ యాప్ దట్ ఈస్ కాల్డ్ స్పేస్ గేట్. ఓకే, ఇన్స్టాల్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్, అప్రెంటిషిప్ అవకాశాలు ఏమైనా వస్తే మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోండి. సో ఇలాంటి ఒక నోటిఫికేషన్, గేల్ లాంటి నోటిఫికేషన్ అప్రెంటిషిప్ని ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తాను చెప్తుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఒక పిఎస్సీ కంపెనీ చెప్తుందంటే మెజారిటీ ఆఫ్ ద పిఎస్సీస్ కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని అవకాశం చేయండి, లేదంటే ఇట్స్ ఓకే. ఎనీవే December 11 is the last date to apply this GAIL recruitment. Okay, thank you so much for watching this video. If you really like our content, please share your near and dear one. Those are in the preparation or in the aspirants groups. Thank you.